హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఆర్థోపెడిక్ సర్జన్ కాకుండా ఐఎమ్ ఆల్సో కంపీటింగ్ పవర్ లిఫ్టర్ and a martial artist, and last 19 years nunchi I have been going to the gym and training in some form or the other. So regarding the gym related injuries and muscle and tendon injuries is today's series of topics. అంటే కామన్ గా జిమ్ లా గానీ స్పోర్ట్స్ ట్రైనింగ్ లా గానీ అయ్యే ఇంజురీస్ ఏంది, ఎందుకైతే వాటి మెకానిజం ఏంది, వాటి ట్రీట్మెంట్ ఏంది అండ్ వాటిని ప్రివెంట్ చేసే మెథడ్స్ ఏంది అనేది విల్ స్టార్ట్ టు టాక్ అబౌట్ టుడే. ఇక్కడ దిస్ ఇస్ అ వెరీ కామన్ ఇంజురీస్, ఎస్పెషలీ యంగ్ పీపుల్ కి, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఆర్ యాక్టివ్ గా ట్రైనింగ్ లో ఉండే వాళ్ళకి జిమ్ లో, అండ్ వీటిని ఎలా ప్రివెంట్ చేయాలని కూడా విల్ టాక్ అబౌట్ ఇట్. అండ్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఐ విల్ ఆల్సో గివ్ సమ్ సజెషన్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ scientific suggestions as well and some of them are my personal experience as well. So common గా మన ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో మనకి మజిల్ అంటే ఏంది, జనరల్లీ లాట్ ఆఫ్ పీపుల్ కన్ఫ్యూజ్డ్ కూడా ఉంటారు. మజిల్ అంటే ఏంది అనేది, మజిల్ అంటే ఏంది, టెండన్ అంటే ఏంది, ఎప్పుడు ఇంజురీ అయితే, అండ్ ఇంజురీ కావడం చాలా సీరియస్ ఇంజురీనా లేదంటే కొన్ని డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా అనేది ఈ కన్ఫ్యూజన్ విల్ క్లియర్ ఇన్ అవర్ వీడియోస్ టుడే. సో ఫస్ట్ ఏంది అంటే మజిల్ అనేది ఏంది అంటే కండరం అనేది ఇంగ్లీష్ లో మనకి కామన్ గా మజిల్ అనేది మన బాడీకి ఒక మోటార్ లాంటిది. అంటే బాడీలో ఏ పార్ట్ జరగాలనుకున్నా మనకి ఆ మజిలే మూవ్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో మజిల్ లో కామన్ గా మాట్లాడే మజిల్ మనం స్కెలిటల్ మజిల్ అని మాట్లాడడం, ఎందుకంటే మన ఇంటర్నల్ ఆర్గన్స్ లో కూడా స్మూత్ మజిల్స్ ఉంటాయి అండ్ కార్డియాక్ మజిల్స్ కూడా ఉంటాయి. బట్ వీఆర్ రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ స్కెలిటల్ మజిల్. సో స్కెలిటల్ మజిల్ అంటే ఏంది అంటే ఇట్ ఈస్ లైక్ సిరీస్ ఆఫ్ మోటార్స్ ఇన్ అవర్ బాడీ. దాంట్లో కంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ ఏం చేస్తాయి అంటే లెంత్ ని షార్టెన్ చేసి బాడీలో మూవ్మెంట్ జనరేట్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ దిస్ ఇస్ మజిల్ కాల్డ్ ద బైసెప్స్ అండి. సో ఒకవేళ బైసెప్స్ లాంగ్ ఉన్నప్పుడు లాంగ్ ఉంటుంది ఇట్లా మనకి. అదే బైసెప్స్ పని చేయడం స్టార్ట్ అయితే, అంటే బైసెప్స్ లో మోటార్స్ కంట్రాక్ట్ చేయడం స్టార్ట్ అయితే ఈ బోన్ ని మన ఫోర్ ఆర్మ్ ని షోల్డర్ వరకు తీసుకొస్తాయి లైక్ దిస్. సో ఇఫ్ యూ కెన్ సీ నా బైసెప్స్ కంట్రాక్ట్ అవ్వడం. సో దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఎ మజిల్. అంటే బాడీలో ప్రతి మజిల్ ఒక వర్క్ చేస్తుంది, వన్ ఆర్ మోర్ వర్క్స్ డిపెండింగ్ ఆన్ అసోసియేషన్ విత్ అదర్ మజిల్. సపోజ్ క్వాడ్రిసెప్స్ మజిల్ ఉంది కాళ్ళ, అది మోకాల్ని స్ట్రైట్ చేస్తుంది. మన ఫింగర్స్ నా మజిల్స్ ఉన్నాయి, యూ కెన్ సీ ద మజిల్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ మై హ్యాండ్, వెనకకు వస్తున్నాయి. సో దీస్ ఆర్ మూవింగ్ ద ఫింగర్స్ బ్యాక్. తంబుకున్న మజిల్స్. సో ఆల్ దీస్ మజిల్స్, ఈవెన్ ఫేస్ లో ఉన్న మజిల్స్ కూడా కంట్రాక్ట్ అయితే, అంటే చిన్న పడితే మూవ్మెంట్ జనరేట్ చేస్తాయి, రిలాక్స్ అయితే అంటే పెద్ద పడితే అది ఆపోజిట్ మూవ్మెంట్ జనరేట్ అవుతుంది. సో ప్రతి మూవ్మెంట్ జనరేట్ చేయడానికి వన్ ఆర్ మోర్ మజిల్స్ ఉంటాయి బాడీలో. సో ఈ మజిల్స్ అనేవి ఎట్లా వర్క్ చేస్తాయి అంటే, మజిల్ యూజువల్లీ మనకు ఫిక్స్డ్ పాయింట్స్ బోన్స్ ఉంటాయి బాడీలో. సో ఒక బోన్ ని ఇంకో బోన్ కి కనెక్ట్ చేస్తారు. రఫ్ గా సమ్ టైమ్స్ మోర్ దెన్ వన్ బోన్ ఆల్సో. బట్ జనరలీ ఒక మజిల్ అనేది ఒక బోన్ కి ఇంకో బోన్ కి కనెక్షన్ ఉంటుంది. సపోజ్ మన బైసెప్స్ మజిల్ ఉందనుకోండి, ఇట్ హ్యాస్ టూ హెడ్స్, దాన్ని బైసెప్స్ అంటారు. ఒక షార్ట్ హెడ్ వస్తుంది, లాంగ్ హెడ్ వస్తుంది. అంతా బెల్లీ క్రియేట్ అయ్యి మనకి ఇక్కడ అటాచ్ అవుతుంది రేడియస్ బోన్ లో. సో ఆ టైట్ అయ్యేనా కొద్దీ ఈ బోన్స్ ని ఒకటి దగ్గరకు ఒకటి పుల్ చేస్తుంది. రిలాక్స్ అయితే ఆటోమేటిక్లీ ఆపోజిట్ మూవ్మెంట్ వస్తుంది మనకి. సో ఈ మజిల్ ని బోన్ కనెక్ట్ చేసే స్ట్రక్చర్ ని దాన్ని టెండన్ అంటాం మనం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెండనే కనెక్ట్ చేస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఆ టెండన్ ఫ్లాట్ ఉంటుంది, దాన్ని అపోన్యూరస్ అంటాం. ఆల్ దీస్ ఆర్ దేర్. బట్ కామన్ గా టెండన్ అనేది ఒక తాడు లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఆ తాడు లాంటి స్ట్రక్చర్ ఒక బోన్ ని మజిల్ కనెక్ట్ చేసి మళ్ళా ఇంకో బోన్ కనెక్ట్ చేస్తారు. సో టెండన్స్ అనేవి ఒక ఫోర్స్ ట్రాన్స్మిట్ చేస్తాయి మజిల్ నుంచి బోన్ కి. సో కామన్ గా టెండన్స్ ఇంజురీ అవుతాయి మనకి స్పోర్ట్స్ లా కానీ రిగరస్ గా ఫోర్స్ పెట్టినప్పుడు. సో ప్రతి టెండన్ కి ఒక అనాటమీ ఉంటుంది, అంటే ఒక ఇంజురీ టైప్ ఉంటుంది. అది ఎటువంటి టైప్, ఎట్లా ట్రీట్ చేయాలనేది మనం వీడియోస్ లో మాట్లాడదాం. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లైక్ యూ కెన్ సీ దిస్ థింగ్ నా రిస్ట్ ముందు. సో దిస్ ఇస్ అ టెండన్ విచ్ ఇస్ మూవింగ్ ద రిస్ట్. మనకు ఒక కార్డ్ లెక్క కనిపిస్తుంది, ఒక నరం లెక్క. సో దీస్ ఆర్ ద టెండన్స్. సో బైసెప్స్ కూడా ఒక టెండన్ ఉంటుంది, ఇక్కడ మనం ముట్టుకుంటే తెలుస్తుంది అది. సో ఈ టెండన్స్ కామన్ గా ఇంజురీ అయితే మనకి, ఎస్పెషల్లీ చాలా ఫోర్స్ వాడే యాక్టివిటీస్ లో, స్పోర్ట్స్ లో గానీ మనకి, ఎస్పెషల్లీ మన ఫోర్స్ మనం వాడినప్పుడు, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి తగిలినప్పుడు కాదు. అది యూజువల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ తగ్గితే మనకి బోన్ కి ఇంజురీ అవుతుంది. కానీ యూజువల్లీ మన ఫోర్స్ మనం వాడినప్పుడు, అంటే సడన్ గా వెయిట్ ఎత్తినప్పుడు కానీ అట్లాంటిది కానీ, టెండన్ కానీ ఆ మజిల్ టెండన్ యూనిట్ ఎనీవేర్ ఏదో ఒక పాయింట్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద కామన్ టెండన్ ఇంజురీస్, ఎందుకైతే, ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, అండ్ ఒకవేళ టెండన్ ఇంజురీ అయ్యిందంటే ఎంత సీరియస్ అది, అంటే ఓన్లీ రెస్ట్ సరిపోతుందా, మనకి ఇంకేమైనా ట్రీట్మెంట్ చేయాలా, దానికి సర్జరీ ఏమైనా చేయాలా, ఎంత రీహాబ్ టైం పడుతుంది, ఎన్ని డేస్ తర్వాత నార్మల్ యాక్టివిటీకి వాపస్ వెళ్ళొచ్చు. సో మనం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సిరీస్ ఆఫ్ వీడియోస్ రైట్ నౌ. సో స్టే ట్యూన్డ్.